పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఒక సత్కార్యం చేయబోతున్నందుకు ఆ భక్తుడు ఎంతో సంతోషపడ్డాడు. ఎప్పుడెప్పుడు సాయంత్రం కాబోతుందా అని ఆశగా ఎదురుచూసి పాటలు పాడే బృందంతో కలిసి ఆ గ్రామానికి చేరాడు. అయితే అక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. సఖ్యత లేని ఆ గ్రామస్తులు విగ్రహానికి పూలమాల తీసుకురాలేదు. అది తూర్పు వీధి వారి పని, అది పడమటి వీధి వారి పని అని 2 వీధుల వారు ఒకరిపై ఒకరు పంతాలకు పోయి మాల తీసుకురాలేదని ఆ భక్తుడికి అర్థమయ్యింది. సరే, జరిగిందేదో జరిగింది. మీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయా అని గ్రామస్తులను అడిగాడు. ఎందుకు లేవు? అందరి ఇండ్లలోనూ బంతి పూల మొక్కలు ఉన్నాయి అని ఒకేసారి బదులిచ్చారు. ఆ భక్తుడు తన బృందంతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళాడు. వారి బంతి పూల మొక్కల నుంచి పూలు కోయించుకొని వచ్చాడు. ఆ గ్రామానికి చెందిన మహిళల సహాయంతో పెద్ద పూలమాల తయారు చేశాడు.